కళ్ళు తయారీ వినియోగంపై నిషేధం విధిస్తే తాటి ఈత కళ్ళు వృత్తులు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, అలాంటి చర్యలను ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కళ్ళు అనేది దేవతలు తాగిన అమృతం వంటిది, కానీ ఇవే లిక్కర్ మాఫియాకు కారణమవుతున్నాయంటూ నిషేధించాలనడం సమాజానికి సరికాదని అన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు హానికర రసాయనాలతో పాటు కల్తీ లిక్కర్ తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ప్రాణ నష్టం కలిగిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. కళ్ళు తాగి చనిపోయారంటూ ప్రచారం చేసే సాంప్రదాయ వృత్తులను బలి చేశాయన్నారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। గవర్నమెంట్ అనే ఈ యొక్క హైదరాబాద్ మినహాయిస్తే జిల్లాలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సాధ్యమైనంత వరకు కళ్ళు దుకాణాల నుంచి ప్రతి శాసనసభ్యునికి అక్కడ నుంచి అమౌంట్ వెళ్తా ఉంది. మామూలు అమౌంట్ కాదు, దాదాపు ఉదాహరణకు నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. దాదాపు ఆల్రెడీ మహబూబ్నగర్లో కానీ, అదేవిధంగా సంగారెడ్డి, అదేవిధంగా నారాయణపేట, అదేవిధంగా గద్వాలు, తాండూరు, వికారాబాదు, చాలా జిల్లాల్లో ప్రతి కళ్ళు కాంపౌండ్ నుంచి వాళ్ళకు మామూలు అంతా ఉన్నాయి. ఇచ్చేటటువంటి మామూలు సరిపోక ఇంకా లిక్కర్ మాఫియా అయితే వాళ్ళైతే ఎక్కువ ఇస్తారని డబ్బులు, వీళ్ళతోటి సరిపోదు. కాబట్టి రేపు మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ వ్యాపారం అయితే వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ డబ్బులు సరిపోదు. లేదు అక్కడ అప్పుడు వాస్తవంగా అసలు దాడులే జరగలేదు. తెలంగాణ గవర్నమెంట్లో అసలు ఏ కళ్ళు దుకాణం మీద కూడా దాడులు జరగలేదు గత 10 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటంటే దాదాపు అక్కడ ఏముంది, మేకల కావడి తోడేలను పెట్టినట్టుగా ఈ రోజు ఈ యొక్క ఎక్సైజ్ దుకాణం ఇప్పుడు జూపల్లి కృష్ణరావు గారికి ఆయనకి ఇచ్చిన మొదటి రోజు నుంచే ఇది నిషేధం అనేటువంటి ఉత్పన్నం ఈ రోజుగా దాదాపు 5-6 నెలలుగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సవరించుకొని కల్తీ పేరుతోటి ఈ రోజు కళ్ళు దుకాణాలను బంద్ పెడతామంటే మేము మద్యపాన నిషేధం ఉద్యమం అనేది తీసుకురావడం అనేది తథ్యము. ఖచ్చితంగా ఆ దిశగా గౌడ సంఘాలు ప్రయత్నం చేస్తాం కూడా సందర్భంగా హెచ్చరిస్తాం. గత ప్రభుత్వంలో రాలేదు కదా, ఇలాంటివి రాలేదు కదా. ఎక్కడ కూడా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గౌడ సంఘాలు వచ్చేసేసి తెలంగాణ 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా సోమాజిగుళ్ళు కానీ బస్సులు కానీ ప్రెస్ మీట్ పెట్టిన సంఘటనలు ఉన్నాయా? ఏ రోజన్నా మా గౌడ వృత్తి మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన సంఘటనలు ఉన్నాయా? కేవలం 18 నెలలు కాలేదు, ఇప్పుడే గౌడ వృత్తిని నాశనం చేయాలని చెప్పేసి, ఎందుకంటే మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. మీరు ఏమని పెట్టారు? గౌడ్లకు దాదాపు 5 ఎకరాల పొలం ఇస్తామన్నారు, డ్రిప్ ఇస్తామన్నారు. ఈ రోజు వనమాసాల పేరుతోటి తాటి ఈట్ల జలాలు పెంచుతామని చెప్పారు. మీ వృత్తికి గ్యారంటీ ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ వస్తే కళ్ళు లొట్టి ఇచ్చేసేసేసి ఆయనకు వెల్కమ్ చెప్తే ఆయననే స్వయాన చెప్పాడు, ఖచ్చితంగా మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీ వృత్తిని కాపాడుతామన్నారు. మొన్న గత 2 నెలల క్రితం కూడా ఢిల్లీలో బీసీల మహాసభ జరిగితే ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కళ్ళు లొట్టి ఇచ్చేసేసేసి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ఆయనకు చెప్పడం జరిగింది, వృత్తిని కాపాడుతామని చెప్పారు. వృత్తిని ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రము ఈ దాదాపు కేవలం ఇక్కడ జరిగినటువంటి ఎక్కడో కుక్కడపల్లిలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారం చేసేసుకొని ఎక్కడో ఒక చోట కల్తీ జరిగిందని చెప్పేసి అది రాష్ట్ర వ్యాప్తంగా చేసి కల్తీని నిషేధించాలని చూస్తే ఖబర్దారి రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్ చేసేస్తే మేము కూడా మద్య నిషేధాన్ని కూడా ఎత్తేయాలని చెప్పి, కళ్ళతో పాటు కూడా మద్య నిషేధాన్ని కూడా ఉంది కదా, ఇక్కడ కూడా పూర్తి ఎత్తేయాలని చెప్పి ఉద్యమం చేపడతాం. అక్కడక్కడ వార్తలలో కల్తీ పేరు మీద కళ్ళు నిషేధిస్తామని చెప్పగానే మరి మా నాయకులందరూ అబ్బా నారాయణ గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, మా జయంత్ గౌడ్ గారు, దుర్గయ్య గౌడ్ గారు, విజయ్ కుమార్ గారు, చాలామంది రాష్ట్ర నాయకులు అందరూ కూడా లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్తీ పేరు మీద పూర్తి కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా మనం ఖండించాలని చెప్పి అందరూ రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం, మేము పూర్తిగా కల్తీకి వ్యతిరేకం. కల్తీ నివారించడానికి మీరు ఏ చర్యలను చేపట్టండి. కల్తీ ఎక్కడి నుంచి జరుగుతుంది, కల్తీ కలిపే మందు ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తుంది, ఆ ఫార్మా కంపెనీ కూడా నిషేధించండి. కఠినమైన చర్యలు చేపట్టండి, మేము దానికి వ్యతిరేకమే. కానీ కల్తీ పేరు మీద హైదరాబాద్ మొత్తం కళ్ళు దుకాణాలు బంద్ చేస్తామంటే ఒక గౌడ్లే కాదు బాగుపడేది. మా చేపలు అమ్ముకునేటోళ్ళు, చికెన్ అమ్ముకుంటారు, మటన్ అమ్ముకుంటారు, బజ్జీలు అమ్ముకుంటారు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఎన్నో మంది వృత్తులు బాగుపడతాయి. ఇక్కడ 100 మంది జీవనోపాధి. ఇలా కల్తీ పేరు మీద మొత్తం దుకాణాలే బంద్ చేస్తామంటే ఎట్లా అవుతుంది? లిక్కర్ మాఫియాకు తలొగ్గి మీరు హైదరాబాద్లో సేల్స్ పెంచాలని చేస్తున్నారా? మరి ఏది ఒక దుకాణంలో కలిసి జరిగితే
ఒక ఫ్యాక్టరీలో మనం 40 మంది చనిపోయారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ మొత్తం బంద్ చేసిండ్రా? 40 మంది చనిపోతే కళ్ళు తాగి చనిపోవడం మాకు బాధ ఉంది. మేము పవిత్రంగా ఉండాలని నీరాపాలు తీసుకొచ్చి నీరాకే పెట్టి గొప్ప చేసినాం. ఇలా అవినీతి అధికారుల వల్ల, అవినీతి రాజకీయ నాయకుల వల్ల అక్కడక్కడ కలిసి జరుగుతుంటే గవర్నమెంట్ పట్టించుకోకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మొత్తం కళ్ళు నిషేధిస్తామంటే ఎట్లా? దీని వెనకాల లిక్కర్ మాఫియా ఉందని మేము అనుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి మేము ఒప్పుకోం. ఒకవేళ నిషేధించాల్సి వస్తే మద్యపానం నిషేధం చేయండి మొత్తం. ఇలా 55 లక్షల లీటర్ల పాలు తెలంగాణలో తాగుతున్నారు. ఉత్పత్తి ఏంటి? 11.5 లక్షలే. మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేపర్లో, టీవీలో చూస్తున్నాం. యూరియాతో, రకరకాల కలుషితాలతో తయారు చేస్తున్నాయి. 100% మంది తాగే పాల మీద కలిసి జరుగుతుంది, పట్టించుకుంటలేదు. 2% ప్రజలు తాగే కళ్ళు పైన మొత్తం వృత్తి ఇట్లా ఉంది అనేటట్లు చిత్రీకరించడం బాధాకరం. అది దయచేసి చెప్తున్నాం. మొన్నే పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వివరించాలి, అధికారులు వివరించాలి. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి మీరిద్దరు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి నిషేధాన్ని అడ్డుకోవాలి. కల్తీ గురించి ఏ చర్యలు చేపట్టినా మేము సంతోషంగా ఇచ్చేస్తాం. ఇవాళ మా నాయకులు చెప్తా ఉన్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మామూలు ఇస్తున్నారు అని. ప్లస్ వాళ్ళు ఇట్లా తినే తిండి కానుంచి, కూరగాయల కానుంచి, పాలు పెరుగు కానుంచి మనమే సప్లై చేస్తారు, గౌడ్లే సప్లై చేస్తున్నారని. మరి ఎవరెవరు ఏ ఎమ్మెల్యే దగ్గర లక్షల మామూలు తింటున్నారు? ఎవరెవరు ఇంట్లో పాలు తాగుతున్నారు? చెప్పండి. వాళ్ళ భార్య పిల్లలు తినే బట్టలు కూడా ఇప్పిస్తామని ఇంకో ఆయన చెప్పిండు. హైదరాబాద్లో బిల్లు మొత్తం మేము కట్టామని ఆధారాలతో సహా చెప్పింది. మరి మేము చెప్తే బాగుంటుందని చెప్పి మేము కామ్గా ఉన్నాం. మరి దాని మీద విచారణ జరిపించండి. అంతేగాని మీరు ఇచ్చిన మాట ప్రకారం 5 ఎకరాల చెట్లు పెట్టి, ఊరికి 5 ఎకరాలు ఇచ్చి చెట్లు పెట్టి డ్రిప్ వేయండి. చనిపోయిన గీతా కార్మికులకు 10 లక్షలు ఇస్తామన్నారు, ఏం లేదు. కానీ కొత్తగా చేయకుండా ఉన్నదాన్నే అడ్డుకట్టేస్తామంటే కాదు. గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిషేధించింది. మేము వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసినాం. నీరా పాలు తీసుకొచ్చినాం, కళ్ళుకు గౌరవం పెంచినాం. ఇవాళ కళ్ళు నుంచి ఓడక, కళ్ళు నుంచి రమ్ము తయారు చేస్తున్నాం. ప్రయోగశాల విజయవంతమైంది. ఇవాళ మేము అది ప్రవేశపెడదామని ఆలోచన చేస్తుంటే లిక్కర్ కంపెనీలు అన్నీ అవి వస్తే మా ఎవరు తాగాలని అసలు కళ్ళునే బంధనం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కనుక దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. తొందరపాటు చర్యలు చేస్తే బాగుండదని చెప్పి, ఇది లక్షలాది మంది జీవనోపాధి సమస్య కనుక, ఇది ఒక కులాన్ని కాదు 10 కులాల మీద ఆధారపడినటువంటి వృత్తి కనుక దయచేసి అధికారులు చెప్పిన మాట వినకుండా మరి మీరు కేరళ ప్రభుత్వాన్ని సందర్శించండి. అక్కడ కేరళ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ కలపడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఆ పద్ధతి కూడా ఇక్కడ కేరళ తల అమలు చేస్తే ఇంకా మంచిది. కానీ ఉన్నదాన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు.